నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం మీద మొదటి నుంచి చేస్తున్న కుట్ర ఈరోజు వాళ్ళు అనుకున్నట్టుగానే జయించడం జరిగింది. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారంబరాజ్ ఈ మొత్తం కొట్టుకోపోయింది అనుకుంటూ నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. ఇదే లెక్కతోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీల్చి చెండడం జరిగింది. వీళ్ళు ఒక్కొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మధ్యలో ఆ వినే దమ్ము లేక ఆ స్థాయి కూడా సరిపోక మధ్యలోనే మైకులు కట్ చేసిన వ్యవహారాలు కూడా మనకు అవపడతా ఉంది. నిజానికి కాళేశ్వరాన్ని ఖతం చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పకడ్బందీగా అసెంబ్లీ పెట్టాల్సిన అవసరం వచ్చింది. వర్షాల్లో ఇంకా యూరియా కోసం తిప్పలు పడుతూనే ఉన్నారు. దాని మీద ఆ అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ రాలా. ఓన్లీ కాళేశ్వరం మీదనే కోట్ల రూపాయలు జరిగింది, అవినీతి జరిగిందంటూ వీళ్ళ ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క సాక్ష్యం అంటూ ఒక మెమరీ కార్డు తీసుకొచ్చి ఒక పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇదే కాళేశ్వరం కమిషన్ యొక్క అసలు బండారం అనుకుంటూ ఇదే ఫైనల్ అనుకుంటూ దీంట్లో కేసీఆర్ గారిపైన హరీష్ రావు గారిపైన సిబిఐ దర్యాప్తు చేయాలి, వీరిని కఠినంగా శిక్షించాలనుకుంటూ ఆ యొక్క 665 పేజీల ఉన్న కుట్ర నిన్న అసెంబ్లీలో బట్టబయలైంది. నిజానికి ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ అవకతవకలు జరిగింది బయట పెట్టాలి. లేకుంటే ఎవరైతే ఈ కాళేశ్వరం మీద ఈ బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఎవరైతే కుట్ర చేస్తూ ఉన్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచే ప్రసక్తే లేదనుకుంటూ హరీష్ రావు గారు అసెంబ్లీ తదనంతరం ప్రెస్ మీట్ తోటి చిట్ చాట్ చేయడం జరిగింది. ఆ ఇష్యూ పరంగానే చూసుకుంటే నిన్న అసలు అసెంబ్లీలో ఏం జరిగిందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మోడీ చేతికి అస్త్రం, కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ, అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, హరీష్ ఈటలను శిక్షించాలి. జస్టిస్ పిసి ఘోష్ రిపోర్ట్లో అదే ఉంది. డిజైన్ నాణ్యత లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది. రేవంత్ రెడ్డి అందుకే లోతైన దర్యాప్తు జరగాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజులు మొత్తం కూలిపోయాయి. కాళేశ్వరం వల్ల ఏం ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఆర్థిక నష్టం చేసింది. రేవంత్ రెడ్డి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం ఉంది అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. అయితే దీని పరంగా ఒక మాట చెప్పాలనుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ కాళేశ్వరం ఏదైతే ఈ మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం బరాజ్ ఏవైతే ఉందో వీటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగలేదు అనుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సగం నాలెడ్జ్ తోటి నిన్న కక్ష సాధింపు రాజకీయాలతో ఆయన చేపట్టిన వ్యవహారాలని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కాళేశ్వరం ద్వారా మీరు చూడొచ్చు మిత్రులారా, ఈ కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణ రాష్ట్రం యొక్క అతి గతి పరిస్థితి ఎట్లా ఉందో ఈ రాష్ట్ర రైతన్నులందరికీ తెలుసు. కాళేశ్వరం కట్టక ముందు చూసుకోవాలి మనం. కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణ రాష్ట్రంలో 28 లక్షల వరకు మాత్రమే రైతన్నులు ఉన్నారు. 28 లక్షల వరకు మాత్రమే రైతన్నులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండించేది అతి తక్కువ రైస్ మాత్రమే, చాలా తక్కువ అన్ని రాష్ట్రాల కన్నా పోల్చుకుంటే. కాళేశ్వరం తర్వాత లక్షల ఎకరాలకు సాగులోకి వచ్చిన పొలాలు వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఎక్కువగా పండించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే వడ్ల సంఖ్య, వరి సంఖ్య ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే గుర్తించబడింది. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత దగ్గర 80 లక్షల వరకు రైతన్నలు ఈరోజు సిటీలో ఉన్నోళ్ళు, వలస పోయిన వాళ్ళు అందరూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేయసాగారు. అయితే ఏమంటారు, కాళేశ్వరానికి మొత్తం ఆయన ఖర్చు 86,000 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా డ్రామాలకు పాల్పడతా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, ఇటు హరీష్ రావు గారిని, అదేవిధంగా కేసీఆర్ గారిని, అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని ముగ్గురిని సిబిఐ తోటి దర్యాప్తు చేపించి వారికి కఠిన శిక్షలు వేయాలనుకుంటూ ఆ యొక్క కమిషన్ల ఇదే వ్యవహారం ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలపైన అసెంబ్లీ పెట్టలే, ఆయన ఓన్లీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతున్నాయో వాటి కోసమే అసెంబ్లీ ఎన్నికలు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు గెలిచే ధైర్యం సరిపోవడం లేదు. పల్లెలకు వెళ్ళినా ప్రజల గురించి పోయి ఓట్లు అడుగుదామన్నా కూడా చెప్పుతో కొట్టే పరిస్థితి ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. అయినా ఆ గెలిచే దమ్ము లేక సార్ ఏమంటాడు, కేసీఆర్, హరీష్ రావు ఈటల్ని శిక్షించాలి, జస్టిస్ పిసి ఘోష్ రిపోర్ట్లో అదే ఉందనుకుంటూ డిజైన్ నాణ్యత లోపాలు ఉన్నాయని ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ముంచుడు తప్ప న్యాయం చేసే వ్యవహారాలు ఎక్కడైనా అవుపించే ప్రయత్నాలు ఉన్నాయంటే లేనే లేదు. కాళేశ్వరంపై ముందు నుంచి అనుకున్నట్లే జరిగింది. మోడీ చేతికి అస్త్రం ఇచ్చేలా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అర్ధరాత్రి 1.5 గంట వరకు ఘోష్ రిపోర్టుపై చర్చించిన సభ కాళేశ్వరంపై మరింత దర్యాప్తు జరగాలని, దీనికోసం సిబిఐతో విచారణ జరిపించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు కట్టిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాలని దానికోసమే ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి ప్రకటించారు.
అయితే ఓవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రం దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలంటూ అనేక సార్లు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా ఇదే అంశంపై ప్రచారం చేశారు. అలాంటి కేంద్రం దర్యాప్తు సంస్థలకు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూపై దర్యాప్తుకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి పుట్టినోడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆ యొక్క పరువు ప్రతిష్టని దిగజార్చడానికి పుట్టినే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేయడానికే అధికారంలోకి వచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మార్పు పేరుతోటి ఉన్న ప్రాజెక్టులని మొత్తం కూల్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మోడీ చంద్రబాబు ఉమ్మడి ప్రతీకారం, కేసీఆర్పై సిబిఐ కేసు రేవంత్ సాయంతో ఇద్దరి పగ తీర్చుకున్నట్టేనా? ఓటుకు నోటు కేసులో బాబు, ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో మోడీ, ఇద్దరిని సమాజం ముందు నిలబెట్టిన కేసీఆర్. ఇక ఆ రోజు ఈ ఇద్దరిని దొంగలుగా గుర్తించేటట్టు ఉంచిన వీళ్ళిద్దరూ ఈరోజు తృప్తి పడ్డట్టే. కేసీఆర్ గారిని జైలు పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారిని ప్రజాక్షేత్రం ముందు వీళ్ళని దొంగలు నిలబెట్టినప్పటికీ ఆ యొక్క కక్ష సాధింపులు ఏం చేయాలో కేసీఆర్ని ముట్టుకునే దమ్ము లేక తెలంగాణ వైపు చూసే ఆ యొక్క ధైర్యం సరిపోక ఏం చేశారబ్బా వీళ్ళంటే, ఈరోజు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈ యొక్క సిబిఐని అడ్డు పెట్టుకొని వాళ్ళు జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బరాబర్ మోడీని కలుస్తా, ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిస్తే తప్పేంటి, ఆయన నాకు బడే భాయే, నాకేం భేషజాలు లేవు, రాష్ట్రం కోసమే బీజేపీ వాళ్ళను కలుస్తున్నా అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయన బీజేపీకి ప్రాణం పోస్తున్నట్టుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాదు. సిబిఐ ఈడీలపై కాంగ్రెస్ డ్యూయల్ రోల్, కేంద్ర దర్యాప్తు సంస్థలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జాతీయ కాంగ్రెస్ నాయకులు. మోడీ చేతిలో కీలు బొమ్మలంటూ విమర్శలు గతంలోనే వాళ్ళు చేశారు. ఇక మీరు చూడొచ్చు, ఇక నీటిపారుదల శాఖ మంత్రి, ఇక సగం నాలెడ్జ్ ఉన్న ఒక మంత్రి మాట్లాడుతాడు. నిజానికి చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చిండో లేదు, నిన్న చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చిండో లేదు కూడా. మేడిగడ్డ కేసీఆర్ సొంత నిర్ణయం, ఎస్ కేసీఆర్ గారి సొంత నిర్ణయమే. అయితే ఏంది, దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడ్డారు. రాష్ట్రంలో వలసపోయిన రైతులు రాష్ట్రానికి తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేయదలుచుకున్నారు. ఇంకా వీళ్ళ నొప్పెందో అర్థం కావట్లా. తెలంగాణ రాష్ట్ర రైతులు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదా, లేకుంటే తెలంగాణ బడుగు బలహీన వర్గాలు ఈరోజు వాళ్ళ ఊర్లలో వాళ్ళే రాజులుగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదా, ఏం అర్థం కావట్లేని పరిస్థితి. కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ వాళ్ళ డిజైన్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అధికారం వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగానే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళుగా బంగారు తెలంగాణ మార్చిళ్ళు. మీరు ఉన్న బంగారు తెలంగాణని మళ్ళీ ఎట్లా ఘోరంగా మారుస్తున్నారంటే ఇక చెప్పుకోవడానికి కూడా వీళ్ళకు సిగ్గు కూడా లేదనిపిస్తుంది. కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్ హరీష్ రావు బాధ్యులు. వ్యాప్కోస్ చెప్పుకోగానే నిర్మాణానికి ఆదేశాలు, సిడబ్ల్యూసి అప్రూవల్ కాకముందే టెండర్లు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ను పట్టించుకోలేదు అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే ఈ సిడబ్ల్యూసి ఫుల్ ఫామ్ ఏందో కూడా తెలియని హాఫ్ నాలెడ్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, సిడబ్ల్యూసి అప్రూవల్ కాకముందే. నేను ఒక ఫ్యూ డేస్ కిందనే ఈ సిడబ్ల్యూసి అప్రూవల్ ఎప్పుడు వచ్చింది, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నారు, ఈ సిడబ్ల్యూసి నుంచి ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నారో వాటి గురించి క్లియర్ కట్గా అన్నీ వివరించాం. అది కూడా పేపర్లో కూడా వచ్చింది, తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం నాలెడ్జ్ తోటి తన కక్ష సాధింపులు సాధించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ కాళేశ్వరాన్ని ఎట్లాగో 2 సంవత్సరాలు నడిపినాం, ఇంకో 3 సంవత్సరాలు నడిపి ఎట్లాగో పరిపాలన ఈ కాలరాద్దాం అనుకుంటూ చేస్తున్న డ్రామా మనకు అవపడతా ఉంది. ఒక్క హరీష్ వర్సెస్ సీఎం ప్లస్ 8 మంది మంత్రులు. ఒక్క హరీష్ రావు గారిని తట్టుకునే దమ్ము లేక నిన్న అసెంబ్లీలో పారిపోయిన పరిస్థితి తెలుసా ఒక్కొక్కల పరిస్థితి చూడండి. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చ, హరీష్ రావు ప్రసంగానికి పదే అడ్డంకులు, 30 సార్లు పైగా అడ్డం తగిలిన సీఎం మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 9 సార్లు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి 7 సార్లు, శ్రీధర్ బాబు 5 సార్లు, జూపల్లి కృష్ణారావు 4 సార్లు, సీఎం రేవంత్ 3 సార్లు, కోమటిరెడ్డి 2 సార్లు, భట్టి విక్రమార్క 2 సార్లు అడ్డం గీత. నిజానికి వాళ్ళకి సబ్జెక్ట్ లేదు కాబట్టి వాళ్ళు పదే లేచి మొత్తుకునే ప్రయత్నం. లేకుంటే హరీష్ రావు మాట్లాడే ప్రతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఈ గ్యాంగ్కి సమాధానం చెప్పే దమ్ము లేదు. వీళ్ళ కోపిడి ఏదైతే ఉందో ఆ కోపిడిలో 1% కూడా నాలెడ్జ్ లేదు, 1% కూడా నాలెడ్జ్ లేదు వీళ్ళ దగ్గర, సున్నా నాలెడ్జ్. ఇక సబ్జెక్టుపై మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్. అందుకనే చెప్పిన వాళ్ళు ప్రిపేర్ అయ్యేది ఉండదు, ఏమి ఉండదు, ఆగంపల్లె వారం వాళ్ళది. అందరికీ సమాధానం ఇచ్చిన హరీష్ రావు సబ్జెక్టుపై మాట్లాడే సమయంలో మైక్ కట్ చేసి సమయం దాటిపోయిందని మైక్ ఇవ్వని స్పీకర్,
దండం పెట్టి అడిగిన కనికరించని స్పీకర్. నిజానికి ఈ యొక్క కాళేశ్వరం ఆషామాషి గట్లే, కాళేశ్వరాన్ని ఆషామాషిగా గట్లే. తెలంగాణ యొక్క ఆ యొక్క కన్నీటి గాథలను చూసి ఆ యొక్క ఏవైతే రైతన్నలు పెట్టుబడులు పెట్టి లక్షల్లో పట్టుబడులు పెట్టి అప్పుల పాల ఈ ఆత్మహత్యలను చూసి గియాన్ని చలించిన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కన్న కల ఆ యొక్క కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వీటి ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏ ఎత్తు ప్రాంతానికైనా నీళ్లు పంపించే ప్రయత్నం దిశగా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ కాళేశ్వరం కూల్చేయాలి అనుకుంటూ సిబిఐ దర్యాప్తు చేసి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, ఈటల రాజేందర్ గారిని జైలుకు పంపే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకవేళ కేసీఆర్ గారు జైలుకి వెళ్తే, హరీష్ రావు గారు జైలుకి వెళ్తే, ఇది నేను చెప్పే ముచ్చట కాదు, జైలుకి వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉండదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండడు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఎట్లా కొడతారు తెలుసా? ఉరికిచ్చి కొడతారు. నిజానికి వీపు చింతపండు అయ్యేలా కొడతారు. నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడుతూ ఉంటే దాన్ని కౌంటర్ ఇచ్చే దమ్ము లేక ఒక్కొక్కరు 7 సార్లు, 6 సార్లు, 8 సార్లు, 5 సార్లు, 4 సార్లు, 2 సార్లు సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ ముఖ్యమంత్రి సహా అందరితో పెట్టుకుంటే మెదడులో 1% నాలెడ్జ్ లేదు, 1% కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు పదే అసలు నిలబడి హరీష్ రావు గారికి అడ్డంకులు చెప్పే, హరీష్ రావు గారు నా తెలంగాణకి నిజం తెలియాలని దండం పెట్టి మరి నా మైక్ కట్ చేయకండి గడ్డం స్పీకర్ గారిని వేడుకున్న దుస్థితి. వీళ్ళు ఏ విధంగా అయితే కుట్ర చేస్తూ ఉన్నారో తెలంగాణ ఆ యొక్క వ్యవస్థ మీద, తెలంగాణ నీటి పారుదల పైన ఏ విధంగా వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారో హరీష్ రావు గారు చెప్పిండు. మేము మాత్రం ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదనుకుంటూ, అసలే హరీష్ రావు గారు వింటేజ్ యొక్క వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తీరు ఈరోజు తెలంగాణలో 4.5 కోట్ల ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి అవపడతా ఉంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి కక్ష సాధింపులతోటి ఈ విధంగా చేస్తే కాళేశ్వరాన్ని, మేడిగడ్డని, సుందిలను కూల్చే ప్రయత్నం దిశగా వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్టు ఎక్కడ కూడా అవపడతలేదు.